ఈరోజు కులాలు, మతాలు, రాజకీయ పార్టీలు, విద్వేషాలు, ప్రపంచంలో యుద్ధ వాతావరణాలు ఇవన్నీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గాంధీ గారి ఫిలాసఫీని మరోసారి ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్ళి మన జాతి, మన భారత జాతి యొక్క సంస్కృతి, సంస్కారం ఏమనేది మరోసారి అతని ఫిలాసఫీని తీసుకెళ్లాల్సినటువంటి చారిత్రాత్మక ఆవశ్యకత ఏర్పడింది అని భావన చేసి నేను ఈ యాత్రను ప్రారంభం చేస్తా ఉన్నాను. ఈ నెల 28, 29, 30వ తేదీ 3 రోజుల్లో నీలకంఠాపురం నుంచి బయలుదేరి హిందూపురం గాంధీ చౌక్ వరకు పాదయాత్ర చేయాలి. మహాత్మా గాంధీ గారి సందేశాన్ని వివరిస్తూ ఈనాటి విద్యార్థులకు, యువతకు ప్రత్యేకించి తెలియజేయాలి అనేటువంటి ఒక యాత్ర ప్రారంభించబోతున్నాం. మహాత్మా గాంధీ గారు ఈ దేశాన్ని, మహాత్మా గాంధీని వేరు చేయలేనటువంటి పరిస్థితి. మహాత్మా గాంధీ గారిని వేరుగా, భారతదేశాన్ని వేరుగా చూడలేము. అంతేకాకుండా ఈ ప్రపంచంలో శాంతిని, సమతను గాంధీని వేరుగా చేయలేము. అటువంటి మహనీయుని ఈ మధ్యకాలంలో బాధ కలిగించేటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అతని పేరు తొలగించడం కానీ తెలియకనో లేకపోతే కుటిల ప్రయత్నాలతోనో మహాత్మా గాంధీ గారి ప్రతిష్టకు భంగం కలిగేటువంటి విధంగా విష ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా కలతకు లోనైనాను. నాది ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబం. మా పెదనాన్న శ్రీరామరెడ్డి గారిని 1941లో బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేయడానికి నీలకంఠాపురానికి వస్తే మా తాత రంగయ్య గౌడ్ గారు, ఇక్కడ మీరు రావాల్సిన అవసరం లేదు, మేమే వస్తాం అని చెప్పి 30 తప్పెట్లతో ఇక్కడ నుంచి ఊరేగింపుగా హిందూపురం వరకు పాదయాత్రగా వెళ్ళి అక్కడ అరెస్ట్ కాబడి తమిళనాడులోని వెల్లూరు జైల్లో వాళ్ళు కారాగార జీవితాన్ని గడించినటువంటి నేపథ్యం. అలానే మహాత్మా గాంధీ గారు హిందూపురానికి వచ్చిన సందర్భంలో అక్కడ వారు మీటింగ్కు వెళ్ళాలని, ఆనాడు బస్సులు లేవు, మరొకటి లేదు. మా తండ్రి గారు సర్ది కట్టుకొని అక్కడ వెళ్ళి ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి ఆ స్ఫూర్తిని పొంది మహాత్మా గాంధీ గారు హరిజనులను ఆలయాల ప్రవేశం చేయించాలి అనేటువంటి పిలుపు ఇచ్చినప్పుడు మా ఊళ్ళో ఉన్నటువంటి బండే రంగస్వామి దేవస్థానంలో హరిజనులందరినీ కూడా ఆలయ ప్రవేశం చేయించి ఆ స్ఫూర్తితో ఉన్నటువంటి కుటుంబం. నాకు కూడా బాధ్యత ఉంది. ఈరోజు ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. మహాత్మా గాంధీ గారి ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంటుంది. ఇందులో నాకు మరింత బాధ్యత ఎక్కువగా ఉంది అని నేను ఆలోచన చేసి శ్రీలంకకు వెళ్ళేక ముందు కూడా ఉండింది. శ్రీలంకకు వెళ్ళిన తర్వాత మరింత పడింది. 102 దేశాల్లో అతని విగ్రహాలు ఉన్నాయి. ప్రతి దేశంలోనూ కూడా ఆరాధిస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీ గారి మార్గాన్ని అనుసరించినటువంటి దేశమే లేదు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక శిరోధార్యమైంది. తరతరాలకు కూడా, రాబోయే యుగాలకు కూడా మహాత్మా గాంధీ గారి స్ఫూర్తి, మహాత్మా గాంధీ గారు ఆచరించినటువంటి తీరు, మానవాళి అంతా ఒకటే, కులాలు, మతాలు, భాషలు మధ్యలో ఈ దేశం నలగకూడదు, పేదవాడు నలగకూడదు అని నమ్మినటువంటి వారు. దురదృష్టం కొద్దీ ఈ మధ్యకాలంలో ప్రపంచంలో యుద్ధ వాతావరణాలు అక్కడక్కడ మొలకెత్తా ఉన్నాయి. మన దేశంలో కూడా భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది సరైంది కాదు. మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి రీతిలో అందరినీ సమభావంతో చూసి వెళ్ళాలి అనేటువంటిది. ప్రత్యేకించి మహాత్మా గాంధీ గారి యొక్క
ఆదర్శాలను విలువలను ఈనాటి యువతకు ఈనాటి విద్యార్థులకు మరింత ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మా శక్తి మేరకు ఆ ప్రయత్నం ఈరోజు మొదలు పెడతా ఉన్నాం. ఈ రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలకు సంబంధం లేదు, నా ఈ యాత్రలో ఏ జెండాలు ఉండవు. జాతీయ జెండా ఉంటుంది, మహాత్మా గాంధీ గారి బొమ్మతో ఉన్నటువంటి జెండాలు ఉంటాయి. మహాత్మా గాంధీ గారు అన్ని పార్టీల వారు పార్టీలకు అతీతంగా గౌరవించాలి. మహాత్మా గాంధీ గారిని అగౌరవపరచడం అంటే ఈ దేశాన్ని అగౌరవపరచడమే. ఆ విధంగా జరగడానికి వీల్లేదు. ఒక పాజిటివ్గా అందరిలో కూడా ఆ మేల్కొల్పు తీసుకొని రావాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఈ నెల 30వ తేదీ జనవరి 30వ తేదీకు వారు హత్య గావించబడి 78 సంవత్సరాలు అవుతా ఉంది. ఓ 78 మందితో ఇక్కడ నుంచి పాదయాత్ర చేయాలి అని నేను మరి 78 మందితో పాటు ఇంకా ఎవరైనా స్వచ్ఛందంగా వారు పాదయాత్రలో పాల్గొంటే మంచిది. కానీ దీనికి అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలి. మన బాధ్యతగా గాంధీజీ గారిని ఈ దేశమే కాదు ఈ ప్రపంచంలోనే ఈ యువతకు తెలియజేసేటువంటి ఈ ప్రయత్నానికి అందరూ సహకరించాలి, మద్దతు ఇవ్వాలి అని నేను కోరుతా ఉన్నాను.